హాయ్ వర్డ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రావెలర్ ప్రవీణ్ ఛానల్. ఇదంతా కూడా గద్వాల కోట. హాయ్. సో ప్రజెంట్ అయితే నేను వచ్చేసి గద్వాల్లో ఉన్నాను. గద్వాల కోటను నేను మీకు చూపిస్తాను. మట్టి కోట ఉన్నట్లుంది ఇది. ఆ కోటను కూడా నేను మీకు చూపిస్తాను. రెడీ, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి గద్వాల్ కోట అండి. బయటికి మట్టి కోటలాగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం రాతి కోట ఉంటుంది. ఓకేనా? వర్షం పడ్డప్పుడు ఈ మట్టి మాత్రమే జారిపోతుంది, లోపల ఉన్నటువంటి రాతి కోట అలాగే ఉంటుందండి. మరి మట్టి పైన మళ్ళీ రాతి పైన మళ్ళీ మట్టి కోట ఎందుకు కట్టించాల్సి వచ్చింది అన్నది పూర్తిగా తెలియదు, కానీ ఇక్కడ సిచ్యువేషన్ అయితే అది. చాలామంది మట్టి కోట, నేను కూడా మొదట్లో మట్టి కోటే అనుకున్నాను, కానీ మట్టి కోట కాదు, ఇది రాతి కోట. బ్యాక్ సైడ్ రాతి కోట ఉంటుంది. సో ఇంకా ఈ గద్వాలకు చేరుకునే ముందు నాకు మధ్యలో ఈ ప్రాంతంలో నాకు ఏమేమి తగిలాయి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. సో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. గద్వాల్ కోట లోపలికి. కోటలోకి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుందండి ద్వారం, ముఖద్వారం. ఇది ముందు ఒక ముఖద్వారం ఉంది, తర్వాత మళ్ళీ కోటలోకి ఒక ముఖద్వారం ఉంది. ఓకేనా? ఈ గద్వాల్ కోటకు సంబంధించినటువంటి చరిత్రను, దేవాలయం ఎందుకు కట్టించారు, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతకంటే ముందు నేను గద్వాలకు రాగానే ఇక్కడ ఏదో డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ర్యాలీ చేస్తున్నారండి. ఏ డిపార్ట్మెంట్ ఏంటి అనేది నేను గమనించలేదు, కానీ ఇది ఒకటి కనిపించింది. ఇక గద్వాల్లో ఉన్నటువంటి ఫిరంగి. సో ఇది రాజుల కాలం నాటిదని చిహ్నం అని అనుకుంటా. అది ఈ మధ్య కట్టించింది అని చెప్తారు. మరి అక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ చెన్నకేశవ స్వామికి సంబంధించినటువంటి రథం అక్కడ ఉంచుతారట అండి. నాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. సో మీకు కనిపిస్తున్నటువంటి ఈ దేవాలయం వచ్చేసి చెన్నకేశవ స్వామి టెంపుల్ అండి. గద్వాల్ కోట లోపల ఉంటుంది. గద్వాల్ రాజ్యానికి సంబంధించినటువంటి కొన్ని చిహ్నాలు. లోపలే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఉంటుంది. ఇక మనకు దూరంగా వ్యక్తి కనిపిస్తున్నారు కదా, ఆ వ్యక్తే ఇప్పుడు మనకు చూపించబోతున్నారండి. ఇది టెంపుల్, చెన్నకేశవ స్వామి టెంపుల్ కట్టడానికి ఒక పెద్ద చరిత్ర ఉందండి. ఆ చరిత్రను నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ను చూస్తున్నారు కదా, గద్వాల్ కోటలో ఉంటుందండి ఈ బిల్డింగు. ఇక్కడే కొండవీటి రాజా షూటింగ్ జరిగిందండి. చిరంజీవి గారు నటించినటువంటి కొండవీటి రాజా షూటింగ్ జరిగిందట ఈ ప్రాంతంలోనే. అంతేకాదు ఇక్కడ విజయశాంతి గారికి అమ్మవారు వచ్చారట. విజయశాంతి గారికి దాదాపు గంట సేపు వెళ్ళలేదంట షూటింగ్ జరుగుతున్న సమయంలోనే. సో అప్పటి నుంచి కూడా విజయశాంతి గారు ప్రతి సంవత్సరం ఇన్ని కొబ్బరికాయలు అని పంపుతారట. 1000 కొబ్బరికాయలు, 2000 కొబ్బరికాయలు అలా అమ్మవారి కోసం. సో ఇప్పటికి కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారట విజయశాంతి గారు. ఈ ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అమ్మవారు వచ్చింది విజయశాంతి గారికి. కొండవీటి రాజా ఐ థింక్ సినిమా పేరు. ఇక ఈ గద్వాల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మరొకటి మనం చూడదగ్గది ఏంటంటే ఇక్కడ రాజావారి సింహాసనం ఉంటుందండి. సోమరాజు
రాజావారి సింహాసనం ఉంటుంది. సో రాజావారు అక్కడ సీట్లో కూర్చున్నట్లుగా ఉంటుంది. రాజుల కాలం కట్టి నిర్మించిందే, కాకపోతే ఇప్పుడైతే లేదండి, కింద పడేశారట. అంటే పడేశారంటే ఎవరో పగలగొట్టారంటారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక స్టోరీలోకి మనం వెళ్దాం. ఈ గద్వాల్ సామ్రాజ్యం వచ్చేసి, ఈ గద్వాల్ సంస్థానం వచ్చేసి తుంగభద్ర కృష్ణా నదుల మధ్య ప్రాంతంలో నడిగడ్డగా పిలువబడే అంతర్వేదిలో 800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండేదండి ఒకప్పుడు. ఇప్పుడు కదా, ఒకప్పుడు 14వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ఈ గద్వాల సంస్థానాధీశులైనటువంటి బహుమని సామ్రాజ్యం సామంతులు అయ్యారు. ఈ గద్వాల సంస్థానాధీశులు బహుమని సామ్రాజ్య సామంతులు అయ్యారండి. వంశ చరిత్ర ప్రకారం గద్వాలను 1553 నుంచి 1704 వరకు పెద్ద వీరారెడ్డి, పెద్దన్న భూపాలుడు, సర్గారెడ్డి, వీరారెడ్డి, కుమార వీరారెడ్డి పరిపాలించారు. అయితే 1650 ప్రాంతంలో వచ్చేసి ముష్టిపల్లి వీరారెడ్డి, ఐజా, దరూర్ మొదలైన వీళ్ళు ఉండేవారు. అయితే వీరారెడ్డికి మగ సంతానం లేకపోవడం వలన తన ఏకైక కుమార్తెకు వివాహం చేసి అల్లుడు పెద్దారెడ్డిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. వీరారెడ్డి తర్వాత అల్లుడు పెద్దారెడ్డి నాడగౌడు అయ్యాడు. పెద్దారెడ్డికి 2 కుమారులు, పెద్దవాడు ఆనందగిరి, చిన్నవాడు సోమగిరి. ఇతనునే సోమనాద్రి లేదా సోమన్న భూపాలుడుగా ప్రసిద్ధుడు అయ్యాడండి. సో ఇప్పుడు మనం ఈ సోమన్న భూపాలుడు గురించే మనం తెలుసుకోబోతున్నాం. ఈ గద్వాల సంస్థానం పేరు కానీ మనకు గుర్తొచ్చేది ఈ సోమన్న భూపాలుడే. ఇక కృష్ణానది తీరాన గద్వాల కోట నిర్మించి తుంగభద్రకు దక్షిణాన రాజ్యాన్ని బనగానపల్లె, ఆదోని, సిరివెల్ల, నంద్యాల, సిద్ధాపురం, ఆత్మకూరు, అహోబిలం, కర్నూలు ఇలా కొన్ని ప్రాంతాలకు విస్తరింపజేశాడండి. అంటే ఒకప్పుడు మనం ఇప్పుడు పిలుచుకుంటున్నటువంటి కర్నూలు కూడా ఇతని ఆధీనంలోనే ఉండేది, ఇతని సంస్థానం కిందికి వచ్చేది. ఈ సంస్థానం కింద 103 పెద్ద పెద్ద గ్రామాలు, 26 జాగీరీలు ఉండేవట. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ మొదలవుతుందండి. ఏంటంటే ఢిల్లీ పీఠంపై బహదూర్ షా బలహీన పాలన సాగుతున్న కాలం, అంటే బలహీనపడినటువంటి సమయం అది. అయితే ఆ కాలంలోనే దక్షిణ సుబేదార్ నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. ఏంటంటే పిల్లి గుడ్డిదైతే ఎలక ఏదో చూపించింది అంటారు కదా, అలాగే ఢిల్లీ పీఠంపై ఉన్నటువంటి బహదూర్ షా బలహీనపడంగానే హైదరాబాద్ సంస్థానాన్ని ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు, ఆ నవాబు స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడండి, నిజాం రాజు. అయితే హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంలో ఉన్న ఈ గద్వాల సంస్థానాధీశుడైనటువంటి సోమనాద్రి మాత్రం ఢిల్లీలో ఉన్నటువంటి బహదూర్ షాకు ఉన్నాడు కదా, అతనికి సపోర్ట్ చేస్తూనే పాలన కొనసాగించడం మొదలుపెట్టాడు. అయితే ఇది సహించినటువంటి నిజాం, అంటే ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి రాజు ఏం చేశాడంటే తన సేనాని అయినటువంటి సేనాధిపతి అంటారు చూసావా, దిలీప్ బానుని ఉసిగొల్పి గద్వాల సంస్థానంపై దండయాత్రకు పంపించాడు. దిలీప్ బానుడి సేన, సోమనాద్రి సేనలు కర్నూలు సమీపంలో ఉన్నటువంటి నిడ్జూర్ దగ్గర భీకరంగా తలపడ్డాయండి. అంటే భీకరంగామైనటువంటి యుద్ధం జరిగింది. చివరికి ఈ యుద్ధంలో సోమనాద్రి వీరమరణం పొందారు. ఈ గద్వాల సామ్రాజ్యాధిపతి అయినటువంటి సోమనాద్రి వీరమరణం పొందాడండి. అయితే సోమన్న పెద్ద భార్య రాణి లింగమ్మ నిజాంతో సంధి కుదుర్చుకొని పాలన కొనసాగించింది. అంటే మేము మీ ప్రాంతానికి రాము, మీరు మా ప్రాంతానికి రావద్దు, సంధి కుదుర్చుకుందాం ఒకరికొకరం, మీ పాలన మీదే మా పాలన మాదే అనేసి ఆ నిజాం రాజుతో సంధి కుదుర్చుకొని మళ్ళీ ఈ గద్వాల సామ్రాజ్యాన్ని ఈ లింగమ్మ పాలించడం మొదలుపెట్టింది, రాణి లింగమ్మ గారు. సో ఇది జరిగింది ఈ గద్వాల్ సంస్థానంలో. ఇకపోతే ఈ గద్వాల్ కోట లోపల ఉన్నటువంటి చెన్నకేశవ స్వామి టెంపుల్కు ఒక చరిత్ర ఉందండి. ఏంటంటే పూడూరు రాజధానిగా చేసుకొని పరిపాలించేవాడు ఎవరు? మన పెద్ద సోమ భూపాలుడు అనే రాజు 1663-1712 మధ్య కాలంలో. అయితే పూడూరు కోటను మరమ్మతు చేస్తుండగా గుప్తనిధి లభించిందండి. ఇక గుప్తనిధి లభించడంతో శత్రు దుర్భేద్యంగా ఉండాలనే ఉద్దేశంతో గద్వాల్లో మట్టి కోటను కట్టించారు ఈ రాజు. కోట నిర్మాణంలో ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయండి.
అయితే ఈ అవాంతరాలన్నింటినీ అధిగమించాలి అంటే ఏం చేయాలి అని కొంతమందిని సలహా అడగగా నరబలి ఇవ్వాలి అన్నారు. అప్పుడు కేశవాచార్య అనే బ్రాహ్మణుణ్ణి బలి ఇచ్చారట ఈ కోటకు. ఆ పాప పరిహారానికి గాను ఈ గద్వాల్ కోట లోపల చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని నిర్మించారని కథ అయితే ఒక ప్రచారంలో ఉంది. ఇక చెన్నకేశవ స్వామి ఆలయాన్ని నిర్మించిన తర్వాత రాజధానిని పూడూరు నుంచి గద్వాల్కు మార్చారట ఈ పెదసోమ భూపాలుడు గారు. గద్వాల సంస్థానాధీశులకు చెన్నకేశవ స్వామి కులదైవం అని చెప్తారు. ఇక మనం చూసుకున్నట్లయితే ఈ గద్వాల కోటకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే చాలా తక్కువ కనిపిస్తాయండి. అది దూరంగా కనిపిస్తుంది కదా, అదే అండి కోట. చిన్నగా ఉంటుంది. అలాగే ఇట్లా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి చేపల బావి అని ఒకటి ఉంటుందండి. ఆ బావిలో వచ్చేసి రాణులు అంటే కొలనుగా ఉపయోగించేవారు స్నానానికి. అలా ఆ చేపల బావిలోనే స్నానం చేసేవారు అని చెప్తారు. కొంతమంది అయితే అక్కడ మంచినీటి కోసం ఉపయోగించేవారు ఆ బావిని అని చెప్తారు. కోట లోపల జలకాలాడడానికని కొందరు, తాగడానికని మరికొందరు చెప్తూ ఉంటారు. ఇక్కడ చెన్నకేశవ స్వామి టెంపుల్ అయితే ఇదండి, కోట లోపల ఉన్నటువంటి చెన్నకేశవ స్వామి టెంపుల్. కోట అయితే చిన్నగానే అనిపించింది, కానీ ఒకానొక సమయంలో చాలా పెద్దగా ఉండేదటండి ఈ కోట. ఇదే మనం చూస్తున్నది గద్వాల జిల్లా. చూడండి చుట్టూ బిల్డింగ్స్, ఇది దేవాలయం. దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. మీరు కొట్టే లైక్ వల్ల, మీరు పెట్టే కామెంట్ వల్ల మన వీడియోకు ఎక్కువ రీచ్ వస్తుంది. ఒక్క సహాయం చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అండి. అంటే మీకు కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది స్టోరీ మొత్తం. నేను డీప్గా వెళ్ళి చెప్పానండి. అంతకుముందు ఎవరు, ఎట్లా వచ్చింది వీళ్ళకు, ఈ ఎట్లా అంటే ఈ సోమన భూపాలునికి ఈ రాజ్యం ఎలా వచ్చింది, ఇదంతా కూడా చెప్పడం కోసం నేను డీప్గా వెళ్ళాను. సో ఒకప్పుడు రాజరికాలు ఎలా ఉండేటి, రాజులు ఎలా ఉండేవారు, ఎలా వంశపారంపర్యంగా ఉండేది అని చెప్పడం కోసమే నా ప్రయత్నం. ఓకేనా? చూడండి ఇదంతా కోట అండి మీరు చూస్తున్నది. ఇది లెఫ్ట్ సైడ్ ఇక్కడ అక్కడ బావి ఉందండి, చేపల బావి అంటారండి దాన్ని. అటు సైడ్ లెఫ్ట్ సైడ్. దయచేసి లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి మన వీడియోని, చాలామంది చూస్తారు. అక్కడండి చేపల బావి అని పిలుస్తారు. అక్కడ చెట్ల మధ్యలో ఉంటుంది, కనిపించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్నందుకు. 28 కదా జాతర. సో జాతర అంటే స్వామినే ఊరేగిస్తారు. ఓకే, ఈ మంత్ 28 జాతర అంటండి. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే చూడండి. హాయ్ హాయ్ హాయ్. సో బ్రదర్ హెల్ప్ చేస్తున్నారు మనకు. ఆడ తీద్దాం పద. అవును, ఇది కదా బావి, చేపల బావి ఇది. నీరు కూడా ఉంది, మీకు ఎలా కనబడుతుందేమో. అంటే ఈ బావిలో ఏముండేది అన్న? బావిలో రాజులు, రాణి వాళ్ళు దీంట్లో స్నానం చేస్తుండే. ఓకే, వాళ్ళకి సపరేట్ బావి అన్నట్టు రాణి వాళ్ళకు. లోపలికి పోవడానికి లేదు, గోడ కట్టేసి ఉన్నారు. ఎస్, ఇప్పుడు కనపడుతుంటే చూడండి వాటర్. అది ఇంత బావి. ఇది హౌసా, కోట. సరే, కనబడిన వరకు. కొండవెట్టి రాజు సినిమా ఇక్కడే తీసింది అయితే. మీ ఊర్లోనంటే ఇంకా చూసింటారు చిరంజీవిని అందరినీ.
సంస్థానంతో స్టార్ట్ అవుతుంది. అవును. తర్వాత అరుంధతి. ఆహా. దీని ఈ రాణి మీదనే తీసింది అరుంధతి. అరుంధతి గద్వాల సంస్థానం. సో గద్వాల సంస్థానం. అరుంధతి వచ్చేసి ఈ కోటను పాలించినటువంటి రాణిని బట్టి రాణి చరిత్ర